హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రియల్ హిత ప్రాపర్టీస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీతో కూడినటువంటి ప్రాజెక్ట్ అండి. 45+ ఏకర్స్లో 548 యూనిట్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఒక బిగ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో మనకు డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి విల్లా వచ్చేసి ఒక డూప్లెక్స్ విల్లా అండి. 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక మోడల్ వెస్ట్ ఫేస్తో కూడినటువంటి విల్లా అండి. ఇందులో మనకి ఇంటీరియర్ అంతా కూడా మోడల్ కోసమే చేశారు. ఇంటీరియర్ కానీ ఫర్నిచర్ కానీ ఓన్లీ ఫర్ మోడల్ అండి. మనం కొనుక్కున్నప్పుడు మాత్రం బేర్ హౌస్ అయితే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు, అది గమనించండి. సో ఇది కిచెన్ అండి. ఇప్పుడు మనం ఒకసారి చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ చూద్దాం. కారిడార్స్ చూడండి, సెట్ బ్యాక్స్. హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కనుక ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా యాజ్ పర్ నామ్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో కిచెన్ అండి, కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. వెరీ బ్యూటిఫుల్ కిచెన్ అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సెట్ బ్యాక్స్ చూద్దాం. తుర్కయాంజల్ లొకాలిటీ అండి, నాగార్జున సాగర్ హైవేలో తుర్కయాంజల్ లొకాలిటీ. హైవే పాయింట్ నుంచి మనకు లోన్కి 1.5 కిలోమీటర్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్టు వరకు కూడా మనకు 60 ఫీట్ డైరెక్ట్ రోడ్ అయితే ఉంటుంది. సో ప్రాజెక్టు ముందు 200 మీటర్స్ మేరకు మనకు 100 ఫీట్ రోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా యూ కెన్ ఆల్సో అబ్జర్వ్. 548 యూనిట్లు అండి. ఒక వెరీ బిగ్ విల్లా ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. లగ్జరీ విల్లా ప్రాజెక్ట్. అన్నీ కూడా మనకు అమ్యూనిటీస్ విషయానికి వస్తే ఒక 25+ టైప్స్ ఆఫ్ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో క్లబ్ హౌజెస్ ఉన్నాయి, అందులో స్విమ్మింగ్ పూల్ ఉంది, మనకు క్రికెట్ నెట్, ఇంకా పార్క్స్, ఇంకా మనకు వాకింగ్ ట్రాక్స్ లాంటి ఒక లగ్జరీ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఒకసారి రైలింగ్ అండ్ స్టేర్ కేస్ని గమనించండి. స్టేర్ కేస్ కూడా మనకు చాలా స్పేషియస్గా వచ్చింది. రైలింగ్ మెటీరియల్ చూడండి ఒకసారి, హై క్వాలిటీ స్టీల్ అయితే వీళ్ళు వాడారని చెప్పి మనం చూడొచ్చు. ఇందులో మనకు ఆల్మోస్ట్ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిందండి. బ్రిక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మోర్ దెన్ 50-60% విల్లాస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బుక్. రియల్ హిత ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా జెన్యూన్ అండ్ అప్రూవ్డ్ ప్రాపర్టీస్నే ప్రమోట్ చేస్తుంది, మీ ముందుకు తీసుకొస్తుంది. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నామండి. చూడొచ్చు మీరు, వాష్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా, నీట్గా, స్పేషియస్గా అయితే వీళ్ళు వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది. ప్రైస్ విషయానికి వస్తే మనకు 1.36 CR నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రైస్ అనేటువంటిది 1,36,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో కూడా విల్లాలు ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మొదలు పెడితే మనకు 300 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా విల్లా ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా అండి, చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ నౌ. సో ఇందులో ఏంటంటే ప్రతి బెడ్రూమ్ కూడా మనకు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్కి 2 బాల్కనీస్ అయితే వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఫినిషింగ్ వచ్చింది. చూడొచ్చు మీరు, వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ టు మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి బాల్కనీ, దీనికి అటాచ్ అయి ఉన్నటువంటి బాల్కనీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈస్ట్లో బాల్కనీ వచ్చిందండి. ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే మరిన్ని వివరాల కోసం, సైట్ విజిట్ కోసం డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసినట్టయితే పూర్తి వివరాలు ప్రొవైడ్ చేస్తాం మేము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.